పీపుల్ చాయిస్ యాక్టర్ ఆఫ్ ద ఇయర్ 2024 గాను కిరణ్ అబ్బవరం అవార్డు తీసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఈ మధ్య మీ ప్రయత్నాలన్నీ కూడా సూపర్ సక్సెస్ గా ఉంటున్నాయి. మీకు మంచి కిక్ తో పాటు ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది? సో హ్యాపీ అండి. పర్టికులర్లీ కా సినిమా చాలా గట్టిగా నమ్మాము. కొంచెం కొత్త ప్రయత్నం మన వాళ్ళందరికీ నచ్చుతుందని. మేము అనుకునే దానికన్నా చాలా బాగా మంచి రీచ్ అయింది. సో మచ్ ఆఫ్ లవ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ పర్టికులర్లీ ఈ అవార్డు ఇస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. పర్టికులర్ గా మీరు ఈ మూవీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి వెళుతున్నంతసేపు కూడా చాలా సైలెంట్ గా కామ్ గా ఉండింది. అంటే ఏమాత్రం సవ్వడ్ లేకుండా వచ్చిన ఒక డీసెంట్ హిట్ అని చెప్పొచ్చు. అంటే ఒక బ్లాస్ట్ లాగా ఇది మీ కెరీర్ మొత్తంలో కూడా అన్ని చిత్రాలతో కంపేర్ చేస్తే ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఆ కంపారిజన్ లో మీకు ఎలా అనిపించింది? అంటే మీ పెళ్లి తర్వాత వచ్చిన హిట్ కూడా మరి అది ఎలా అనిపించింది? అంటే నమ్మామండి బేసిక్గా. అంటే ఈ కొత్త ప్రయత్నం కొంచెం మంచిగా నచ్చుతుందని ముందు ఎక్కడ మీరు అన్నట్టు హడావిడి చేయకన్నా ముందు సినిమా కంప్లీట్ చేద్దాము అని మేము ఎక్కడ అనౌన్స్ చేయకన్నా సినిమా కంప్లీట్ చేసిన తర్వాత మేము ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉన్నామో అప్పుడే మార్కెటింగ్లోకి ఎంటర్ అయ్యాము. అదే చెప్పాను కదండి, ఇంకంతా మేము నమ్మిందే నిజమైంది. ఐఎమ్ సో హ్యాపీ. సో 2024 చాలా అద్భుతంగా ఉంది. 2025 ప్లాన్స్ ఏంటి? ఇదిగో ఇప్పుడు మార్చ్ 14కి దిల్రూబా వస్తుంది. మరిన్ని సినిమాలు ఒక 3 ఫిలిమ్స్ అండర్ ప్రొడక్షన్ ఉన్నాయి. సో ఎక్సైటెడ్ అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క కంటెంట్ చాలా జాగ్రత్తగా, ఇది ఇంకా రెస్పాన్సిబిలిటీ కదా, మంచిగా ఆదరించే కొద్దీ ఇదిగో ఆడియన్స్ వాళ్ళు చూపిస్తున్న లవ్కి ఇంకొంచెం బాగా కష్టపడి ఇంకా చాలా అంటే చాలా మంచి సినిమాలు డెలివర్ చేస్తాను. మీకు వచ్చిన అవార్డు కూడా పీపుల్ చాయిస్ అండ్ పీపుల్ చాయిస్ ఆఫ్ ద ఇయర్. సో ప్రేక్షకులు కోరుకున్న హీరో మీరు. ఇది ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ సో బ్లెస్డ్ అండి. ఈ విషయంలో కా సక్సెస్ అయినప్పుడు కూడా చెప్పాను, ఎవరికన్నా హిట్ వస్తే నీకు హిట్ పడింది అంటారు అందరూ, ఇది మనం హిట్ కొట్టేసామన్నా అన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. పీపుల్ వాళ్ళే నన్ను ఎక్కడి దాకా తీసుకొచ్చారు. ఇట్స్ కంప్లీట్లీ అండ్ ఆ అవార్డు పేరు కూడా పీపుల్ చాయిస్ అని రావడం ఇంకా వెరీ హ్యాపీ. బెస్ట్ యాక్టర్ కన్నా పీపుల్స్ యాక్టర్ అనేది ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. బికాస్ వాళ్ళంతా మంచి లవ్ చూపించారని. మీ జర్నీ టువర్డ్స్ ఇలాగే సక్సెస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న విషయం. ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.